అందరికీ నమస్కారం. నా పేరు మణితేజ. నేను 9వ తరగతి జెడ్పీహెచ్ఎస్ కుందూరులో చదువుతున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రులకి, శాసనసభ్యులకి, పెద్దలకి, అధికారులకి, అనధికారులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇక్కడ సమీకృత గురుకుల శంకుస్థాపనకి ఇక్కడ సమావేశమయ్యాము. ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎందుకంటే పేదలు, మధ్యతరగతి ప్రజల పిల్లలు ఎంతో నాణ్యమైన విద్యను అభ్యసించాలనే ఆలోచనతో ఈ సమీకృత గురుకుల శంకుస్థాపన చేసినందుకు ధన్యవాదాలు సార్. ఇంకో విషయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారికి వేరువేరు గురుకులాలు ఉండడం కంటే అందరూ ఒకే దగ్గర ఐక్యంగా చదువుకోవాలనే ఆశ, మీ ఆలోచన మాకు చాలా నచ్చింది సార్. మరియు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అనే మాట ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు మన అన్ని కులాల వారిని ఐక్యం చేసి ఒకే ఛాత్రం కింద చదవడం మంచి ఆలోచనగా నేను అనుకుంటున్నాను. దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేసే ఈ సమీకృత గురుకులాలు మనకు చాలా అవసరం సార్. ఈ సమావేశంలో నేను ప్రమాణం చేస్తున్నాను, మీరు మా కోసం చేసే మా ఆలోచనలు, ఇన్ని మంచి పనులకు మీకు రుణపడిపోయి ఉంటాం సార్. మేము తెలంగాణ రాష్ట్రం యొక్క కీర్తిని నలుదిశలా చాటి చెప్పేలా బాగా చదువుకొని మీ పేరుని, తెలంగాణ రాష్ట్రం యొక్క పేరుని ప్రపంచమంతా చెప్పుకునేలా చేస్తాం సార్. విద్యార్థులు వేరు కులాల వారు కాదు, విద్యార్థులందరూ ఒకటే కులం, అది విద్యార్థి కులం అని నేను ఈ సభలో చెప్తున్నాను. మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి ఈ కొందూరు మండలంలో శంకుస్థాపన చేయడానికి చేసినందుకు ధన్యవాదాలు సార్. మళ్ళీ చెప్తున్నాను, మా కోసం ఇంతలా ఆలోచించి మా కోసం ఇంత దూరం వచ్చినందుకు మళ్ళీ ధన్యవాదాలు సార్. కృతజ్ఞతలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇప్పుడు శృతి రామ్మ. శృతి 10వ తరగతి విద్యార్థిని, కిషన్ నగర్ అండ్ కొందూరు స్టూడెంట్స్. చిరంజీవి శృతి. Our beloved dynamic Chief Minister Sri Revanth Reddy Sir Garu, all the dignitaries on the dais, and everybody who are here, my warmest regards to you all. Today we are here to witness a historic moment in the system of education, the establishment of the Young Indian Integrated Residential School campus here in Kondur. On behalf of students of Telangana, I express my heartfelt thanks to you, CM Garu, for bringing SC, ST, BC and minority students under one roof. This is really amazing, sir. You are erasing the lines that divide our society. I have learned that the integrated school through English medium till the 12th standard. I have also learnt that these schools are built on par with global standards. I have become to know that the integrated school with digital classrooms, computer labs, science labs, well-established library and sports complex. CM sir, we poor students never ever in our lives we imagined that we could get such an excellent education. In fact, you are helping us realizing our dreams. Thank you, sir. We are always thankful to you, sir. You recently laid a foundation stone for establishing Skill University at Mirkhanpet in Rangareddy district. CM sir, and at the same time visionary. I truly believe such great things are possible only with a good vision. Sir, you are my visionary CM. I finally thank you, sir, for this opportunity of meeting you in person. Thank you again. Jai Telangana, Jai Bharat. జై తెలంగాణ, జై భారత్ అన్న చిరంజీవి, శృతి, మణికంఠ ఇద్దరిని ఆశీర్వదిస్తున్నారు ముఖ్యమంత్రి గారు.
మీరందరూ పత్రికల్లో చదివారు, టీవీలో చూశారు. మొన్న దసరా నవరాత్రుల్లో